ఇది సరిగ్గా గమనిస్తే గనక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద హత్య ప్రయత్నం గాని ఏమి చేయలా. అంతా మీరే చేశారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మాత్రమే టీడీపీ కార్యాలయాలపైన దాడులు చేయించారు. మనుషుల్ని చంపేశారు. కక్షపూరిత రాజకీయాలు చేశారు. సో, అంతేగాని మీ మీద హత్య ప్రయత్నం చేసే అంత దిగజారుడు స్థితిలో అయితే కూటమి ప్రభుత్వం లేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇంకేమంటున్నారంటే కూటమి సర్కార్ ఏదో ప్లాన్ చేస్తుంది అంటున్నారు. నిజమే, ప్లాన్ చేస్తుంది. మీ గురించి కాదు. ఆంధ్ర ప్రజల అభివృద్ధి కోసం, అలాగే వాళ్ళ ఉన్నత స్థితిలో ఎలా ఉంచాలి, వాళ్ళకు ఉపాధిని ఎలా కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే హోం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ గారు ముగ్గురు కలిసి ప్రజల కోసం ఏదైతే మంచి చేయాలో ఆ ప్లాన్ చేస్తున్నారు. అంతేగాని మిమ్మల్ని ఏదో చేసే అంత టైం కూడా వాళ్ళకి లేదు. ముందు వాళ్ళు ప్రజలకి ముందు సమయాన్ని కేటాయించిన తర్వాతే రాజకీయాలు చేస్తారు తప్ప మిగిలినదైతే ఏం కాదు. మీలా కక్షపూరిత రాజకీయాలు చేసే అలవాటైతే వాళ్ళకి లేదు. ఇంకేమంటున్నారంటే కావాలనే సెక్యూరిటీ తగ్గించారు అంటున్నారు. ఎవరికి తగ్గించారు మేడం? చూసారా మీరు? జగన్ గారు ఎక్కడికెళ్ళినా సరే మినిమం ఒక 500 మంది పోలీసుల్ని బందోబస్తుగా పంపిస్తున్నారు. అది సెక్యూరిటీ కాదా? మీకు కనిపించట్లేదా? ఇంకేమంటున్నారు? జగన్‌ను భూస్థాపితం చేయాలని చూస్తున్నారు అంటున్నారు. అవసరమే లేదు. అస్సలు అవసరం లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేశారు. మళ్ళీ అవసరం లేదు. రాదు కూడా నేను అనుకుంటున్నాను. మీకు మీరే భూస్థాపితం అయ్యేలాగా ప్రవర్తిస్తున్నారు.